గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపుడి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం భవానీ వార్డ్ 1997. జీడీఆర్ మోషన్ పిక్చర్స్, విభూ మీడియాపై చంద్రకాంత సోలంకి, జీడి నరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో జీడి నరసింహ ఈ సినిమాని తెరకెక్కించారు. విడుదలకు ముస్తాబైన భవానీ వార్డ్ 1997 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. భవానీ వార్డ్ 1997 సినిమా డైరెక్టర్ జీడి నరసింహ గారు. ఇది నా ఫస్ట్ ఫిలిం అండి, థియేటర్కల్. ఫస్ట్ డే హర్రర్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. February 7th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ అందరూ చూసి అలరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదం అండి. హారర్ థ్రిల్లర్ జాన్రా సెలెక్ట్ చేసుకోవడమే సగం హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే థ్రిల్లర్ జాన్రాస్ ఆర్ ఇన్ రైట్ నౌ. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ వెరీ మెస్మరైజింగ్. మీ అందరి హార్డ్ వర్క్ ఆ ట్రైలర్లో తెలుస్తోంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గివింగ్ వెరీ పాజిటివ్ వైబ్ టు ఎవ్రీబడి. ఐ విష్ దమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ఫర్ దేర్ కెరియర్స్ అండ్ దేర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నాకు మన నరసింహన్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ప్రజెంట్ నేను ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్నా అంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, చాలా మంచి రోల్ అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ విన్న తర్వాత నేను చేయగలను అనుకున్నాం, కానీ చాలా బాగుంది క్యారెక్టర్. మీరు చూసారు కదా ఇప్పుడు ట్రైలర్లో. ఇప్పుడు కనిపిస్తున్న దానికి స్క్రీన్ మీద కనిపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మూవీ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. ఓ మై గాడ్, సివియర్ బర్న్ ఇంజరీస్. మీరు పైన భవానీ వార్డ్కి తీసుకెళ్ళండి, నేను మిగతా డాక్టర్లకు ఇన్ఫార్మ్ చేసి వస్తాను. భవానీ వార్డా? భవానీ వార్డ్ అయితే అంటే సాయంకాలం 7 దాటాక ఆ భవానీ వార్డులోకి ఎవరు వెళ్ళరు మేడం. ఏ? ఎందుకంటే ఆ భవానీ వార్డులో దయ్యం ఉంది మేడం. కాడుల్లా పెరిగారు, వీళ్ళకి దయ్యాలు భూతాలంటూ భయపడుతున్నారు. నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో ఒక సాంగ్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్. సో ఆ సాంగ్ని అనుకున్నాను. అండ్ ఎందుకంటే స్ట్రగల్స్ ఎవరు చూడరు, అవుట్పుట్టే చూస్తుంది. ఈరోజు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే మాకు మంచి బ్లాస్ట్ అయ్యే ఎక్కిచ్చే హిట్ వస్తుందని. జీడి నరసింహ హీఈస్ నాట్ ఏ డైరెక్టర్ అండి, హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. ఒక సినిమా చెయ్యాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు కాస్టింగ్ని, అలా ఏం నమ్మారో తెలియదు. 100% ఇచ్చానా. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. మాలాంటి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంక మంచి మంచి సినిమా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఫిల్మ్కి స్టోరీ, నేను వైజాగ్ నుంచి కేజీహెచ్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది. మేబీ వైజాగ్ నుంచి బిలాంగింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న ఒక కేజీహెచ్లో ఇది ఒక వార్డ్. సో అక్కడి నుంచి నేను పిక్ చేసుకున్న ఈ లైన్ టుడే ఇట్స్ అ భవానీ వార్డ్ 1997. సో ఈ ఫిల్మ్ వచ్చేసి కంప్లీట్గా హారర్, ఇట్స్ అ కంప్లీట్లీ హారర్ ఫీస్ట్ అనొచ్చు. సో హారర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో డెఫినెట్లీ వాళ్ళు Feb 7th వెళ్ళి ఈ సినిమాని చూడండి, బికాజ్ మీ అందరికీ నచ్చుతుంది, ఇది నేను నమ్ముతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. భవానీ వార్డ్ 1997 టైటిల్ నా దగ్గరికి ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ కోసం వచ్చారు, టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్కి. ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది. డెఫినెట్లీ నిజంగా కానీ థియేటర్లో వెళ్ళినప్పుడు కొందరికి దయ్యం సినిమాలు హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అందులో నేను ఎదురు చూస్తాను, ఇంకా భయపడితే బాగుండు, ఇంకొంచెం అందరు నర్వస్ ఫీల్ అవ్వాలి, మనకు ఒక సీన్లో అలా రావాలి. అది ఉంటుందని ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఈ సినిమా గట్టి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్, గుడ్ లక్. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? చెప్పు.
ఇవే ఇవాల్టి